సోయాబీన్ క్రీమ్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. సోయాబీన్, వెన్న, మైదా పిండి, వెల్లుల్లి, కొత్తిమీర, పాలు, ఇంకా స్పినచ్ అంటే పాలకూర. రైట్, వంట మొదలు పెట్టేసుకుందాం. దీంట్లో ఒక స్టైల్ ఏంటంటే కుకింగ్ దీంట్లో ఫస్ట్ స్పినచ్ ఇంకా సోయాబీన్ రెండు కూడా సాటే చేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకుంటాం, అంటే రుబ్బుకుంటాము. కొంచెం థిక్ సూప్ లాగా వస్తుంది, ఇది పాటికి అర్థమై ఉంటుంది మీకు. తర్వాత మళ్ళీ సూప్ ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అయితే ఇందులో జాపనీస్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సోయాబీన్, ఆ జాపనీస్ ఇంగ్రీడియంట్ని తీసుకొని స్టైల్ ఏమో వెస్ట్రన్ ఆర్ యూరోపియన్ స్టైల్లో కుక్ చేసుకుంటూ ఉన్నాం. బటర్ ఇంకా ఫ్లవర్ ఇవి యూస్ చేసుకొని. ఓకే, క్రీమీగా ఉంటుంది సూపు. దీన్ని నిజానికి చెప్పాలంటే సోయాబీన్ గ్రీన్ సూప్ అని కూడా అంటూ ఉంటారు. క్రీమీ అంటే బాగుంటుంది. ఓకే, సూప్ కోసం కొద్దిగా వాటర్ వేడి చేసుకోవడానికి పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని పెట్టేసుకున్న వాటర్ అండ్ ఇంకొక స్టవ్ కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. సోయాబీన్ ఇందులో కొద్దిగా పెనంలో బటర్ వేసుకున్నాం. బటర్ లోపల సోయాబీన్ కూడా వేసుకున్నాం. రెండు కలిసి వేడైపోతే ఇబ్బంది ఏం లేదు. అలాగే స్పినచ్ రఫ్ కట్ చేసుకోవాలి. దీన్ని గిన్నెలో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న సోయాబీన్ ఉంది కదా, దీన్ని బాగా నానబెట్టైనా వేసుకోవాలి, లేదంటే నానబెట్టి ఉడికించైనా వేసుకోవాలి. ఓకే, నానబెడితే కాస్త ఎక్కువసేపు వేగాల్సి వస్తుంది, అంటే ఉడికేలాగా. ఉడికించేసుకుంటే ఇంకొంచెం బెటర్. వెల్లుల్లిపాయలు చాప్ చేసి పెట్టుకుందాం. Chopped garlic, kept aside. కొంచెం అలా వేడి చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా ఆర్చుకోవాలి మళ్ళీ. వీలైనంత వరకు నలకలు లేకుండా తీసేసుకుంటే మళ్ళీ సూప్ చేసినప్పుడు ఆ నలకలు కనిపించకుండా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఇదే ప్యాన్లో వాడుతున్నాం కదా, అందుకని. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుందాం. మళ్ళీ దీన్ని సూప్ రెడీ చేసుకోవడం కోసం పెనం పెట్టేసుకున్నా. ఇక్కడ నీళ్లు కాగుతున్నాయి. పెనంలో వెన్న వేసుకుందాం. ఒక
ఓకే, వెన్న కరుగుతూ ఉంటుంది, ఈలోపు దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. మరి డ్రైగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ కూడా వేసుకుంటాం. డన్. చక్కటి ప్యూరే రెడీ అయిపోయింది. చూసారా ఎంత స్మూత్గా నీట్గా ఉందో. యమ్మీ. ఓకే, ఇప్పుడు వెన్న కరిగిపోయింది కదా, ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. వెల్లుల్లిపాయల తర్వాత మైదాపిండి. రూ ప్రిపరేషన్ అంటాం దీన్ని. ఇలా వెన్నలోకి మైదాపిండి వేసి ఇలా గనక ఫ్రై చేసుకొని సూప్ కానీ స్టూల్ కానీ తయారు చేసుకుంటే క్రీమీగా చాలా యమ్మీగా వస్తాయి. ఇటాలియన్ స్టైల్లో పాస్తాలు ఇట్లాంటివన్నీ కూడా దీంతో తయారు చేస్తారు. ఓకే, బ్రౌన్ అయిపోకూడదు, పచ్చిదనం పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత ఈ ప్యూరే. అంటే ప్యూరే అంతా వేస్ట్ చేయకూడదు కదా మనం, అందుకని అలా క్లీన్ చేసేసుకుంటాం. And now we'll add water. వేడి నీళ్ళే వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం దించేసుకోవచ్చు. లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి కోరియాండర్ కొద్దిగా వేసుకుందాం, చాప్ చేసి పెట్టుకుందాం. ఇందులో మిల్క్ వేసుకోండి. చక్కగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. కలర్ఫుల్గా, క్రీమీగా, టేస్టీగా చక్కటి సూప్ రెడీ అయిపోతుంది. చక్కగా ఉడికిపోయింది. దీనికి కొత్తిమీర పైనుంచి స్ప్రింకిల్ చేసుకున్నాం. టాడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.